వారి స్థాయిని బట్టి మనం ఏ క్లాస్కి అయితే ఆ క్లాస్కి యూజ్ చేసుకోవాలి. ఓకే, మేము సింపుల్గా చేసామండి. అంటే మనం ఏదని వాడచ్చు, పిల్లలు కూడా సెల్ఫ్ లర్నింగ్ అది తీసుకుంటారు. స్క్వేర్, ట్రపీజియం, అంటే ఈ మెజర్మెంట్స్ ద్వారా చేసాం. మెజర్మెంట్స్ తీసుకున్నాము. కోఆర్డినేట్ ఈ షేప్లో ఉందో చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కోఆర్డినేట్ ఎన్ని టైప్స్ ఉన్నాయని మనం ఇక్కడ ఫ్లో చార్ట్ తీసాము. ఫ్లో చార్ట్ మనం తరగతి గదిలో డిస్ప్లే చేస్తాము. ఇవి మోడల్స్. ఈ మోడల్స్ గురించి వాటిలో ప్రాపర్టీస్ కూడా చెప్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రపీజియం అనేది ట్రపీజియం. ఇందులో 1 పేర్ ప్యారలల్గా ఉంటుందని చూపిస్తాం. ఒకటే జత ఆపోజిట్ ప్యారలల్. ఇది కార్నర్ చెప్తాం. సో దీని ప్రాపర్టీ దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని నుంచి ప్యారలల్ కూడా చూపిస్తాం. ఎందుకంటే ఇందులో 1 పేర్ ఉంది. ఒకవేళ 2 పేర్స్ ప్యారలల్ అయితే ప్యారలల్ చూపిస్తాం. అవసరమైతే ఆపోజిట్ లైన్స్ ఆఫ్ ప్యారలల్. అవసరమైతే మనం స్కేల్ యూజ్ చేసి మెజర్మెంట్ తీసుకుంటారు, డిస్టెన్స్ కూడా చూసుకుంటారు. సో అట్లా అనలైజ్ చేస్తారు. ఈ ప్యారలల్ నుంచి రాంబస్ ఎలా అవుతుంది అంటే దీంట్లోనే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఈ ప్యారలల్ నుంచి రాంబస్ అంటే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్ దానికి చూపిస్తాం. ఆ తర్వాత ప్యారలల్ నుంచి ప్యారలల్ లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. రెక్టాంగిల్ అవుతుంది.